నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా, స్పర్శ హోమ్ కేర్ వైజాగ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు ఫాలో అవ్వాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, క్రియాటిన్ పెరుగుతుందా, యూరియా లెవెల్స్ పెరుగుతున్నాయా, డయాలసిస్ అంటే భయం వేస్తుందా, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, ఏఆర్ఎఫ్ కానీ, సీకేడి కానీ అయి ఉండొచ్చు. అంటే మీ బాడీలో క్రియాటిన్ లెవెల్స్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది ఏంటి అన్నది చూసుకోవడానికి క్రియాటిన్ అనే రక్త పరీక్ష ఉంటుంది. ఆ రక్త పరీక్షలోని 1 అబోవ్ ఉంది అంటే 1 to 1.5 అబోవ్ ఉంది అంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి 2 అని 3 అని ఎర్లీ డయాగ్నోసిస్లో 4, 5, 6 అలా క్రియాటిన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మెడికేషన్ ద్వారా కానీ డైట్ ద్వారా కానీ మనం తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ బెటర్ రిజల్ట్ అండి. లేట్ డయాగ్నోసిస్, లేట్ ట్రీట్మెంట్, లేట్ రిజల్ట్. మనం లేట్గా డయాగ్నోస్ చేస్తే ఎలాంటి కంప్లైంట్స్ అన్నా రావచ్చు. ఓకేనా? ఫస్ట్ థింగ్, అసలు సీకేడి ఉంటే ఏం కంప్లైంట్స్ ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఫస్ట్ కాళ్ళు పొంగుతూ ఉంటాయి. కాళ్ళు విపరీతంగా పొంగిపోవటం, ఒళ్ళంతా ఇచ్చింగ్ సెన్సేషన్ రావటం, యూరిన్ అవుట్పుట్ సరిగ్గా రాకపోవటం. 90% చాలా మందిలో యూరిన్ అవుట్పుట్ సరిగ్గా రాకపోవటం, ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే ఈ రీజన్స్ని బట్టే సీకేడి ఉంది అని కాదండి, ఇవి మేజర్ లక్షణాలు. అంటే చాలామంది ఏమవుతారంటే ఈ లక్షణాలు అలా ఉన్నాయి కదా, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు. ఇవి ఉంటేనే మేజర్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. మీరు సీరం క్రియాటిన్ లెవెల్ అనేది చేయించుకోవాలి. క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే సీకేడి ప్రాబ్లం ఉన్నట్టు, అప్పుడే కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా సీకేడి ప్రాబ్లం కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా, కొంతమందిలో సిస్టులు కూడా ఉంటాయి. సో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏంటి అన్న దాని మీద చూసారు. ఇది వ్యక్తిగతకు సంబంధించిందండి. ప్రతి మనిషికి మారిపోతూ ఉంటుంది. సో ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి అని మీకు కష్టమై డాక్టర్ని అడగండి. సో వ్యక్తిగతకి మారిపోతూ ఉంటుంది. ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తికి సీకేడి కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి తీసుకోవాలి డైట్ అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్, వాటర్. ఎర్లీ మార్నింగ్ లేవగానండి వాటర్ ప్లస్ లెమన్, తక్కువ మోతాదులోనే వాటర్ తీసుకోవాలండి. సీకేడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ అనేది తాగకూడదు, వాటర్ తక్కువగానే తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే అండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా చేయొద్దు. హెర్బల్ టీస్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అనేది తీసుకుంటూ ఉంటుంది. నార్మల్ టీస్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అనేది ట్రై చేయొద్దు. యాజ్ ఏ గైడ్లైన్స్ ప్రకారం మీకు నార్మల్ వాటర్, లూక్ వామ్ వాటర్ ప్లస్ లెమన్ జ్యూస్ అది బెటర్గా ఉంటుంది. రిమైనింగ్ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ డ్రింక్ ఏమైనా ఉంటే అది తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అంతే తప్ప వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయొద్దు. ఎక్స్పెరిమెంటల్ ఫుడ్స్ అనేది తీసుకుంటూ ఉండద్దు. అసలు సీకేడి వస్తే మనం మేజర్గా చేయాల్సింది ఏంటంటే అండి, క్రియాటిన్, పొటాషియము, ఫాస్ఫరస్, సాల్ట్, ఈ 4 కన్సిడర్ చేయాలండి. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, సాల్ట్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి, వాటరు కావాల్సినంత దాంట్లో తీసుకోవాలా. పొటాషియము, ఫాస్ఫరస్ అంటే లవణాలు అంటారండి, సోడియం పొటాషియం లవణాలు ఉంటాయి, అవి కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. ఇవి ఏవి అవ్వకుండా మనం జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ గురించి వస్తేనండి, బ్రేక్ఫాస్ట్ పర్లేదండి. మీరు హై అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది లేవాలంటే గారె చికెన్, పూరి చికెన్ అలాంటివన్నీ తింటూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. నార్మల్ స్టీమ్డ్ ఫుడ్ కానీ ప్లెయిన్ ఫుడ్ కానీ ఏమైనా తీసుకోండి. ఇడ్లీ బెస్ట్ డైట్ అండి. స్టీమ్డ్ ఫుడ్ మీద ఉండింది ఇడ్లీ బెటర్ డైట్. లేదా పఫ్డ్ రైస్ అంటే ఏంటంటే మరమరాలతో కానీ అటుకులతో కానీ స్నాక్స్ చేస్తుంటారు, పోహా లాంటివి చేస్తుంటారు. అలాంటివి ఏమైనా టిఫిన్ లాంటివి ఏమైనా తీసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటారండి. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. మీరు మేజర్గా చూసుకోవాల్సింది ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు, సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ 3 జాగ్రత్తగా ఫాలో అవుతూ డైట్ అనేది మనం చేస్తూ ఉండాలి. మార్నింగ్ మిల్క్ కానీ బనానా కానీ ఇవి అవాయిడ్ చేయండి.
ఇవి తీసుకోమాకండి. మిల్క్ ఎక్సెస్ అంటే ఎక్కువ పాలు తీసుకోవడం కానీ, బనానా ఎక్కువ తీసుకోవడం కానీ, ఇవి ఎందుకంటే బనానాలో కానీ, కోకోనట్ వాటర్‌లో కానీ సో ఏంటంటే సోడియము, పొటాషియం ఇవి ఎక్కువగా ఉంటుంది. అంటే లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు ఎక్కువగా తీసుకుంటే వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇవి తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. బనానా గానీ, అంటే అరటిపండు గానీ, కోకోనట్ వాటర్ గానీ ఇవి మీరు తీసుకోకూడదు. ఇది బ్రేక్‌ఫాస్ట్ అండి. లంచ్ గురించి మనం మాట్లాడుకుంటే వైట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ అంటే మీరు ఏ ఆహార పదార్థాన్ని ఎక్కువగా తినగలుగుతారో అంటే ఏది ఇష్టంగా తినగలుగుతారో దాన్ని బట్టి చూడండి. అంటే వైట్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, మిల్లెట్స్ అని ఇలా స్పెసిఫిక్‌గా కాదు. మీరు ఏదైనా చాలా వరకు లో అమౌంట్‌లో తీసుకోవాలి. మితంగా తీసుకుంటూ ఉండాలి. వైట్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ. దీంతో పాటు ఏంటంటే ఏదన్నా వెజిటబుల్ పర్లేదండి. సో కూరగాయలు క్యాబేజు, క్యాలీఫ్లవరు, బీరకాయ, ఆనపకాయ, దోసకాయ ఇలాంటి ఈజీగా డైజెస్ట్ అయిపోయే కూరగాయలు మీరు ఏమన్నా తీసుకోవచ్చు. అంటే మనం తీసుకోవాల్సిన గుర్తు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోవాలి. అది బేసిక్ థింగ్. మధ్యాహ్నం పూట మీరు తీసుకోవాల్సిన అన్నంతో పాటు ఇవి ఏవైనా తీసుకోండి. బంగాళదుంప, పికిల్స్, నిలవ పచ్చళ్ళు, బంగాళదుంప, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయాలి మధ్యాహ్నం పూట. సో టమాటా పచ్చళ్ళని కానీ, నిలవ పచ్చళ్ళు కానీ అంటే ఊరగాయ, ఆవకాయ, దోసకాయ అలాంటి నిలవ పచ్చళ్ళు కానీ అవి సాల్ట్ కంటెంట్ అందులో ఎక్కువగా ఉంటుంది. నిలవ పచ్చళ్ళు మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. ఇవి నిలవ పచ్చళ్ళు తీసుకోకుండా అన్నంతో పాటు ఆనపకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటి కర్రీలు మైల్డ్గా ఉన్నవి ఈజీగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోండి. సీకేడీలు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే జనరల్గా అవుట్పుట్ విషయంలోని వాటర్ ఎంత తాగాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుట్పుట్ అనేది 500 ml అనేది ఉంది. అంటే మూత్రం కానీ యూరిన్ బయట నుంచి వస్తున్న యూరిన్ అనేది 500 ml అనేది మించకూడదు. అంటే మీరు ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోకూడదు. ఎంత మోతాదులో తీసుకోవాలని మీ బరువును బట్టి, మీ క్రియాటిన్స్ లెవెల్స్ని బట్టి ఆధారపడుతుంటాయి. బేసిక్ థింగ్ ఏంటంటే మీరు అవుట్పుట్ అంటే యూరిన్ బయటికి వెళ్ళేది ఏమైనా ఉంటే అది 500 ml మించి ఉండకూడదు. ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే అండి సో చాలామంది చెప్తుంటారు ఎక్కువ వాటర్ తీసుకుంటే హెల్త్కి మంచిది, ఓవర్ వాటర్ ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే కాళ్ళలో వాపు రావటం అండ్ ద సెకండ్ థింగ్ ఏమవుతుందంటే ఆవేశం రావటం జరుగుతుంది. ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాటర్ అనేది ఎక్కువ తాగకూడదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ గురించి వస్తేనండి ఎనీథింగ్ యాపిల్ 2 slices కానీ, పఫ్డ్ రైస్ అంటే ఏమవుతుందండి అటుకులతో కానీ, పోహా కానీ అలాంటివి ఏమైనా మైల్డ్గా ఉండేవి తీసుకోవాలి. మీరు ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయి తీసుకోవాలి. ప్రోటీన్ అనేది మీరు తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు మీరు తీసుకోకూడదు. అది మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోండి. టీ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, ఆయిల్లో డీప్ ఫ్రైడ్ కానీ అనేది స్నాక్స్లో అవాయిడ్ చేయండి. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డీప్ ఫ్రైడ్, స్నాక్స్, టీ, బేకరీ ఐటమ్స్ అనేది ఈవినింగ్ పూట తీసుకోకూడదు. నైట్ టైం కనుక చూసుకుంటే అండి గంజినీళ్ళు కానీ అంటే రైస్ పైన తేలే వాటర్ ఉంది కదా అవి తీసుకోవచ్చు. లేదా తక్కువ మోతాదులో రైసు, కర్రీ తీసుకోవచ్చు. తక్కువ మోతాదులో అంటే కావాల్సిన ఆహార పదార్థాలకు దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. వెజిటబుల్ కర్రీస్ లేదా వెజిటబుల్ సూప్ లాంటిది ఏమైనా తీసుకొని ఆకలిని మీరు నిమించగలరు అంటే ఏదైనా వెజిటబుల్ సూప్ లాంటిది ఏమైనా తీసుకున్నా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెవీ డిన్నర్ అంటే ఎక్కువ ఆహార పదార్థాలు కనుక మరి తింటే క్రియాటిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది. హెవీ డిన్నర్ ఈక్వల్ టు స్పైక్, క్రియాటిన్ లెవెల్ స్పైక్. అంటే తక్కువ మోతాదులో మాత్రమే డిన్నర్ తినాలి. ఇప్పుడు మీరు ఏమేమి ఆహార పదార్థాలు తినకూడదని దాని గురించి చూస్తారు. ప్రోటీన్ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ పూర్తిగా మానాలా. చేప కానీ, ఫిష్ కానీ, సో చికెన్, మటన్ సో ఇలాంటివన్నీ నాన్ వెజ్ ఫుడ్స్ అన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది మీరు తీసుకోకూడదు. థింగ్ సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అంటే ఉప్పుని పూర్తిగా మానాలా. ఉప్పుని మానాలి. 1-2 సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉప్పుని తగ్గించాలా. థర్డ్ థింగ్ వాటర్ ఇంటేక్ అనేది మీరు డాక్టర్ గైడ్లైన్స్ ప్రకారమే తీసుకోవాలి. ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ తీసుకోవడానికి ఉండదు. సాల్ట్స్, పికిల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఉప్పుతో పికిల్స్ కూడా ఉంటాయి. నిలవ పచ్చళ్ళు ఉంటాయి చూసారా, ఆవకాయ, ఊరగాయ, ఇవి పికిల్స్ అనేది మీరు తీసుకోకూడదు. మీకు ఏదైనా పెయిన్ లాంటివి ఏమైనా వస్తే సో నార్మల్గా ఇంట్లో డైట్లో కానీ సో నార్మల్ హోమ్ రెమెడీస్లా ఏమైనా పెయిన్ తగ్గించడానికి చూడండి.
అన్నెసరీగా ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినా మీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతూ బీపీని, షుగర్ని కంట్రోల్ పెట్టుకొని ఈ డైట్స్ అనేది ఫాలో అవుతేనండి మీ క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్లోకి అవుతాయి. కిడ్నీ కూడా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.